ఏంది? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే మరొక కొత్త వీడియోతో అయితే వచ్చాను. ఏమరా అంటే పిఎల్సి స్ప్లిట్టర్ 1:8 తర్వాత 1:16 పిఎల్సి స్ప్లిట్టరు. వీటిని ఇంకా సిగ్నల్ను ఎలా డివైడ్ చేసి ఇంటర్నెట్ డివైస్ మోడమ్కి కనెక్ట్ చేస్తారనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఓఎల్టీని ఇంకా సిగ్నల్ తీసుకొని నేను 1:8 స్ప్లిట్టర్కి కనెక్ట్ చేసి సిగ్నల్ ఎట్లా డివైడ్ అవుతుంది అనేది చూపిస్తాను. చూడండి, 1:8కి ఉన్న స్ప్లిట్టర్కి క్యాప్స్ అన్నీ రిమూవ్ చేసుకొని పెట్టుకొని చూపిస్తాను. చూడండి, నేనైతే ఇన్పుట్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మిగిలిన 8 అవుట్ ఉన్నాయి కదా, వాటిలో ఒక అవుట్కి నేనైతే ప్యాచ్ కార్డ్ కనెక్ట్ చేసి ఆ ప్యాచ్ కార్డ్ నుంచి మోడమ్ ఓఎన్ మోడమ్కి కనెక్ట్ చేస్తాను. చూడండి, ఓఎన్ మోడమ్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఫైబర్ కనెక్ట్ చేసేది ఉంటుంది, అక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫైబర్ అయితే కనెక్ట్ చేస్తాను. అలాగే పవర్ కూడా ఆన్ చేసుకొని చూపిస్తాను. చూడండి, బ్లూ లైట్ ఒకటి, గ్రీన్ వచ్చి పవర్ ఆన్ అయింది, బ్లూ వచ్చి సిగ్నల్ అయితే ఇంటర్నెట్ సిగ్నల్ వచ్చింది. ఈ విధంగా 1:8లో మిగిలిన 7కి కూడా మనము అవుట్పుట్ తీసుకొని సిగ్నల్ను అప్ చేసుకోవచ్చు. నేను మిగిలిన 8 అవుట్లకి నేను ప్యాచ్ కార్డులు కనెక్ట్ చేసి చూపిస్తాను. అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది సిగ్నల్ అనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా 1:8 స్ప్లిట్టర్కి అన్ని అవుట్లకి ప్యాచ్ కార్డ్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది మనకి సిగ్నల్ ఏ విధంగా సిగ్నల్ డివైడ్ అవుతుంది అనేది నేను ఈ బాక్స్ రిమూవ్ చేసి లోపల చూపిస్తాను. చూడండి, ఏ విధంగా అనేది. ఈ విధంగా అయితే రిమూవ్ చేస్తే మనకి పిఎల్సి స్ప్లిట్టరు 1:8 లోపల ఇన్బిల్ట్ కన్వర్టర్తో ఉంటుందన్నమాట. 0 dBతో కనెక్ట్ చేసి పెట్టుంటారు. మనకైతే ఇప్పుడు సిగ్నల్ ఇవి లోపల ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది సిగ్నల్ అనేది చూపిస్తాను. మనకైతే సిగ్నల్ కనిపిది కాబట్టి ప్రాక్టికల్గా లేజర్ అయితే మనకి లేజర్ కనిపిస్తుంది కనుక నేనైతే లేజర్తో చూపిస్తాను. చూడండి, ఇన్పుట్కి అయితే నేను లేజర్ కనెక్ట్ చేశాను. లేజర్ అనేది మూవ్ అవుతుంది. చూడండి, అయ్యో అన్నీ కింద పడిపోయినాయి. ఒక్క నిమిషం, అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను. చూడండి, అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇన్పుట్కి లేజర్ కనెక్ట్ చేస్తున్నాను. అయ్యో, ఇదేంటి దూరతలేదు. అబ్బా, మొత్తానికి అయితే కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, లేజర్ అనేది ఇన్పుట్ ఇంకా 8 అవుట్ ఉంది కదా, దానికి వెళ్తూ ఉంది. చూడండి, మీకు ప్యాచ్ కార్డులలో లేజర్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఈ విధంగా పిఎల్సి స్ప్లిట్టర్ డివైడ్ అవుతుంది అన్నమాట సిగ్నల్.
నెక్స్ట్ వచ్చి 1:16 పిఎల్సి స్ప్లిట్టరు. ఇది ఎలా సిగ్నల్ డివైడ్ చేస్తారనేది చూపిస్తాను చూడండి. దీనికైతే నేను ఇప్పుడు బాక్స్ రిమూవ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నిదానంగా రిమూవ్ చేసినాక 1:16 పిఎల్సి స్ప్లిట్టరు. దానికి ఉన్న క్యాప్స్ అన్నీ నేను రిమూవ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పేది ఏమరా అంటే 1:8 పిఎల్సి స్ప్లిట్టర్ ఉంది కదా, దీన్ని ఇంకా ఒక అవుట్ తీసుకొని 1:16 పిఎల్సి స్ప్లిట్టర్కి ఇన్పుట్లో కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి అవుట్లో కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. నేనైతే అన్ని అవుట్లకి కనెక్ట్ చేయలేదు, ఒక 4-5 అవుట్లకి మాత్రమే, అవుట్పుట్కి మాత్రమే కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, పైన లైన్లో మళ్ళీ కింద లైన్లో కనెక్ట్ చేసుకుంటున్నాను. వన్ ఇస్ట్ ఎయిట్ని ఇంకా నేను 1:16కి కనెక్ట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, 1:16లో అవుట్లో లేజర్ ఏ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సిగ్నల్ ఇచ్చినా కూడా మనకి అది డివైడ్ అయ్యి సిగ్నల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. నేను సిగ్నల్ బదులు లేజర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, లేజర్ అయితే ప్రతి ఒక్క దాంట్లో అయితే వచ్చింది కదా. చూడండి, 1:16లో ప్రతి ఒక్క అవుట్లో లేజర్ అనేది ఉంది. ఇప్పుడు 1:16కి ఫైబర్ సిగ్నల్ ఇచ్చి మోడమ్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి రెడ్ వస్తుంది కదా, అంటే నేను ఇంకా కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేసినాక బ్లూ లైట్ అనేది వస్తుంది. చూడండి, వచ్చింది కదా, అంటే 1:16లో అన్నిట్లో ఫైబర్ సిగ్నల్ అనేది మూవ్ అవుతా ఉందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఇంటర్నెట్ సిగ్నల్ని ఓఎల్టీని ఇంకా మనము పిఎల్సి స్ప్లిట్టర్ నుండి డివైడ్ చేసి అన్ని రకాల ఇంటర్నెట్ డివైజులకి మనమైతే సిగ్నల్ పాస్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇంకోసారి ఫిజన్ మిషన్లో సిగ్నల్ ఎంత ఉండేది అనేది చూపిస్తాను. చూడండి, 22 ఉంది. 1:8 నుండి 1:16కి కనెక్ట్ చేసిన సిగ్నల్ -22 ఉంది. మిషన్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే దాంట్లోనే ఇన్బిల్ట్ పవర్ మీటర్ ఉంది కాబట్టి నేను ఫిజన్ మిషన్లో చూపిస్తున్నాను. చూడండి, దాని తర్వాత మరొకసారి ఓఎన్ఈ మోడమ్కి కనెక్ట్ చేసి సిగ్నల్ అయితే అప్ అవుతుందో లేదో చూపిస్తాను. చూడండి, -22 ఉంది కదా, అప్ అవుతుందో లేదో అనేది చూపిస్తాను. చూడండి, అయ్యో చూడండి, బ్లూ గ్రీన్ ఉంది కదా, ఇది వచ్చి 1:16 ఇంకా ఇచ్చిన సిగ్నల్ -22. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క పిఎల్సి స్ప్లిట్టర్ నుంచి మనైతే సిగ్నల్ని అనేక రకాలుగా మనమైతే డివైడ్ చేసుకొని కనెక్షన్ అనేది మూవ్ చేసుకోవచ్చు. మరొక వీటిని ఒకసారి క్లీన్గా క్యాప్ వేసి సెట్ చేసి పెట్టుకునేస్తాము. సరే అండి, ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకరా అంటే మరిన్ని వీడియోలు చేయడానికి మీ యొక్క హెల్ప్ కావాలని చెప్తున్నాను. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.